ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడికి అని అస్సలు చెప్పలేదు. ఇప్పుడు మీకు కూడా చెప్పట్లేదు. వాగుడికాయ్, నేను లేను కదా అని అతిగా అల్లరి చేయకు. ఆంటీని విసిగించకు, ఓకేనా? ఓకే డాడీ. మిథున్ గారు, కాస్త ఆరాధ్యం చూసుకోండి. నాకు విరాజ ఆరాధ్య వేరు కాదండి. మీరెందుకు కొత్తగా చెప్తున్నారు? సీరియస్ అవ్వకండి, ఏదో క్యాజువల్ గా చెప్పాను అంతే. క్యాజువల్ గా చెప్పాల్సినవి చెప్పకుండా అవసరం లేనివి చెప్పండి. సరే అండి, వెళ్ళొస్తాను. వెళ్లేదెక్కడికో చెప్పరు, కనీసం వచ్చేదెప్పుడో అదైనా చెప్తారా? రేపు నైట్ కల్లా వచ్చేస్తానండి, కన్ఫర్మ్ గా. సరే, బాయ్. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బాయ్ అంకుల్. బాయ్ బాయ్. సరే. ఎక్కడికి బయలుదేరారేనా? పిల్లలు పదండి, పడుకుందాం. చలో. తలుపేసింది. రాత్రి నుంచి ఆంటీ అంకుల్ ఇద్దరు కనిపించలేదు. ఏమైంది వీళ్ళకి? ఆంటీ, అంకుల్, తలుపు తీయడం లేదేంటి? ఆంటీ, అంకుల్, ఆంటీ, తలుపు తీయండి. అంకుల్, అంకుల్, ఎందుకలా తలుపులు కొడుతున్నావు? అలా అంటారేంటి అంకుల్? రాత్రి నుంచి కనపడలేదు, పొద్దున్న కూడా బయటకు రాలేదు. ఏమైందా అని వచ్చి పిలిచి తలుపు కొట్టినా తీయడం లేదు. నాకెంత భయం వేసిందో తెలుసా? కనపడి ఏం చేయాలమ్మా? మీతో మాట్లాడి ఏం ఉపయోగం మాకు? అలా అంటారేంటి ఆంటీ? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను మీ కూతురు లాంటిదాన్నే కదా. మీరు నా అమ్మ నాన్నలాగే భావిస్తున్నాను కదా. అదేమీ నిజం కాదమ్మా. అంకుల్, అవునమ్మా, అదే నిజమైతే నువ్వు మా మాటని పెడచెవిన పెట్టేదానివా? చూడు మిథునా, గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నాను. మీరు ఏ క్షణమైతే మా ఇంట్లో దిగారో ఆ క్షణమే మా పిల్లలైపోయారమ్మా. మిమ్మల్ని చూసి మా కష్టాలు మర్చిపోయాం. మా కన్నీళ్లు ఆవిరైపోయాయి. కానీ మీ అసలు కథ విన్నాక తట్టుకోలేకపోయావమ్మా. తల్లడిల్లిపోతున్నాం. ఇద్దరినీ ఒకటి చేస్తే నలుగురు ఒకే చోటుంటారు. ఇన్నాళ్ళు నటిస్తూ ఎంత అందంగా కనబడ్డారు. అది నిజమయ్యి ఇంకా అందంగా ఆనందంగా మీ జీవితాలు మారతాయి అనుకున్నామమ్మా. అదే మా ఈ ప్రయత్నం. కానీ గౌతమ్ చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా. ఇక మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పమ్మా. సరే, ఆ గౌతమ్ మనసులో ఏముందో తెలీదు, కానీ నీ మనసులో ఏముందో తెలిసిందిగా. నీ మనసులో మాటని గౌతమ్కి చెప్తానని మాతో చెప్పావుగా. చెప్పు, నువ్వు చేసిందేంటో చెప్పమ్మా. నిజమే అంకుల్, చెప్తాను. ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు గౌతమ్ లేడంకుల్. పని మీద వెళ్తానని బ్యాగ్ తీసుకుని రాత్రే వెళ్ళిపోయాడు. ఈరోజు రాత్రిలోపు వచ్చేస్తానని చెప్పాడు. తనొచ్చాక మీరు చెప్పినట్టే నా మనసులో ఉన్న మాటని ఆయనకు చెప్పేస్తాను. ఓకేనా? హ్యాపీయా?
చెప్పేస్తానంటే హ్యాపీయే, కానీ వాయిదా వేస్తే మాత్రం బాధపడతాం, గుర్తుపెట్టుకో. లేదండి, ఇంకా వాయిదా వేయను. సరేనమ్మా. టిఫిన్ చేసావా? చెయ్యాలా అండి? పిల్లల్ని కూడా పిలువు, ఇక్కడే చేదురుగాని. పిల్లలు లేరా అండి? వాళ్ళిద్దరినీ ప్రియా వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఓహో. ఆరాధ్య, డోంట్ డూ దట్. ఎందుకు? అలా ఎగరకూడదు సోఫా పైన. అవునా మమ్మా, ఇలా ఎగరకూడదా? తప్ప? అవునమ్మా, విరాజ్ చెప్పింది కరెక్టే. ఆపేసే, ఎగరకు. Amina, Katamina, sing a song. చిచ్చి, పొగ, బ్యాడ్ స్మెల్. Smoking bad habit kada? వెరీ బ్యాడ్ హ్యాబిట్. పద, అయితే పద. ఏంటి? ఏం చేస్తున్నావు? ఇంట్లో స్మోక్ చేయడం తప్పని మీకు తెలీదా? స్మోకింగ్ ఎంత పెద్ద బ్యాడ్ హ్యాబిట్, ఇంత పెద్దవాళ్ళు మీకు తెలీదా? షేమ్. నా ఇంటికొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ నాకే నీతులు చెప్తున్నారా? ఎవర్రా మీరు? ఎవర్రా నిచ్చారు మిమ్మల్ని ఇంట్లోకి? ఇది మీ ఇల్లేం కాదు, మా ఆంటీ వాళ్ళ ఇల్లు. ఏంటి? నా ఇల్లు కాదా? మీ ఆంటీదా? ఎవర్రా మీ ఆంటీ? ప్రియా పిన్ని. ప్రియా పిన్నా? ఆంటీని తెలుగులో పిన్ని అనే కదా అంటారు, మీకు తెలీదా? ప్రియా, అమ్మా ప్రియా. ప్రియా, ఏంటిదంతా? ఎవరి పిల్లలు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చిరాకు పడకండి డాడీ, చిన్న పిల్లలు, చాలా మంచివాళ్ళు. తను ఆద్య, వీడు విరాజ్. ఆద్య ఏంటి? రా మిస్ అయ్యారంటీ, తన పేరు ఆరాధ్య కదా. ఏంటి ఆరాధ్య? కాదు కాదు, నా పేరు ఆద్యని. అవునా? ఇదెప్పటి నుంచి? పేరెప్పుడు చేంజ్ చేసుకున్నావు? చేంజ్ చేసుకోవడం ఏంటి, నాకు ఇంకో పేరు కూడా ఉంది తెలుసా? ఏంటది? హనీ. ఏంటి హనీనా? ఇదెప్పటి నుండి? నాకెప్పుడు చెప్పలేదే. అబ్బా, ముందెక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళు. రండి. తాతయ్య, వెళ్తున్నామని మళ్ళీ స్మోక్ చేయకండి, ఓకేనా? వెళ్ళరా. రండి రండి. పిల్లలు, ఈ ఇంట్లో మీరు ఎంతైనా అల్లరి చేయండి, నేనేం అడ్డు చెప్పను, కానీ ఆ తాతయ్య జోలికి మాత్రం వెళ్ళకండి ప్లీజ్. తెలుసుగా, ఆయన సిటీలో పెద్ద పోలీస్ కాబట్టి కాస్త దూరంగా ఉండాలి, ఓకేనా? ఓకే పిన్ని. ఓకే, కానీ ఆరాధ్య ఎందుకు పేరు మార్చి చెప్పింది? తను మార్చలేదు, నేనే మార్చాను. నాకు ఆద్య అనే పేరంటే చాలా ఇష్టం, అందుకే నేను ఆరాధ్యాన్ని ఆద్య అని పిలుస్తాను. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు కూడా ఆరాధ్య పేరుని ఆద్య అని అనుకో, ఓకేనా? ఓకే.
సగరిగ